హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ పెరుగు వేసుకొని చేసుకుంటున్నాను. ఎక్కువ గ్రేవీతో పాటు చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకుని 2 చిన్న ఉల్లిపాయలు ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేయండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని 4-5 నిమిషాలు సిమ్లో బాగా ఫ్రై చేయండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, 2 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ మగ్గిందో లేదో మూత తీసి చూద్దాము. చికెన్ అనేది మగ్గుతుంది. ఈ టైంలోని మనం 1.5 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మెత్తని పేస్ట్ చేసుకున్న టమాటో, ఉల్లిపాయ, గరం మసాలా పేస్ట్, దాంతోపాటు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని 3-4 చెంచాలు పెరుగు వేసుకొని సిమ్లో బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్